అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా కూడా ఒక యానిమేటెడ్ మూవీ ఇంతలా సక్సెస్ అవ్వడం మనం ఎక్కడా చూడలేదు. అటువంటి సినిమాయే మహా అవతార్ నరసింహ. సో ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు. ఈ సినిమా కోసం ఆ టీం ఎటువంటి ప్రమోషన్స్ కూడా చేయలేదు. కానీ ఇంత పెద్ద సక్సెస్ అయింది. పోనీ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం దాంట్లో ఏమన్నా పెద్ద హీరో ఉన్నారా, మంచి విలన్ ఉన్నాడా, మంచి ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయా, ఫారెన్ లొకేషన్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. నిజంగా మాట్లాడుకుంటే అసలు మనుషులే లేరు. అలాంటి సినిమాతో మొత్తం ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుందండి. మొత్తం యానిమేషనే. థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తితో పరవశించేలాగా అంతలా ఇంపాక్ట్ చేశారు. సో ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చూస్తే కనుక సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? కేవలం 1,50,00,000 మాత్రమే కలెక్ట్ చేస్తుంది. కానీ ఈ సినిమాకి పెట్టుబడి ఎంత తెలుసా? కేవలం 4 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. అలాంటిది ఫస్ట్ డేనే ఏకంగా 1,50,00,000 అయితే తీసుకురావడం జరిగింది కలెక్షన్స్. సెకండ్ డే, సో ఫస్ట్ డే మొత్తం టాక్ అంతా బాగా నడిచింది. సో దానివల్ల ఏమైంది, స్ప్రెడ్ అవుతుంది కదా న్యూస్ అంతా, వెళ్ళారు. సెకండ్ డే ఇంకా ఎక్కువ వచ్చింది. ఎంత, 4,50,00,000 కలెక్షన్ అయితే తీసుకొచ్చింది. సో థర్డ్ డే అంటే మూడో రోజు ఏకంగా 7 కోట్లు. అలా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్నాళ్ళు అయిందంటే అక్షరాల 18 రోజులు పూర్తి చేసుకుంది. అయినా సరే ఇంకా హౌస్ఫుల్స్ అవుతూనే ఉన్నాయి. నేను రీసెంట్గానే ఈ సినిమా చూశానండి. అక్కడ నాకు కలిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, థియేటర్ మెట్లు ఎక్కుతాం కదా, సో అక్కడ ఒక వృద్ధురాలు, ఒక ముసలావిడ ఉంది. ఆవిడకి 70+ ఉంటాయి. ఆవిడ సినిమా మెట్లు ఎక్కువ వస్తుంది అంటే చాలా కష్టపడి నడవడానికి కూడా ఇబ్బందిగా, ఆ ఏజ్లో కూడా సినిమా చూడడానికి వస్తున్నారు. నేను వెళ్ళి అడిగా, ఎందుకంటే ఇంతలాగా కష్టపడి రావడం ఎందుకు అంటే, నరసింహస్వామి సినిమా కదమ్మా చూడాలి అంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ సినిమాని ఆకట్టుకుంది. టాక్ ఎక్కడి దాకా వెళ్ళిందో చూసుకోండి. నిజంగానే హైప్ తగ్గట్టుగానే ఈ సినిమా ఉందా అంటే హైప్ కంటే ఎక్కువగానే ఉంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. లాస్ట్ 20 మినిట్స్ కూడా మనం అంతా ఒకటే మాట అంటాం, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం మనకి సినిమా నుంచి బయటకు వచ్చిన వెంటనే కూడా మనసులో అనిపిస్తూనే ఉంటుంది. అంత బాగా చూపించారండి. లక్ష్మీ నరసింహస్వామి అవతారం వచ్చినప్పుడు, స్తంభం నుంచి ఆ స్వామి అవతారం వచ్చినప్పుడు గూస్ బంప్స్ ఒక్కొక్కరికి. ఆ ఫైట్ సీక్వెన్స్ అంటే, దేవుళ్ళకి ఫైట్ అంటే నాకు తెలిసి మన తెలుగు సినిమాలో కమర్షియల్ ఫైట్ ఎలా ఉంటుందో, ఒక దేవుడికి రాక్షసుడికి అంతలా చూపించారు. ఈ సినిమాకి 4 కోట్లు పెట్టుబడి పెడితే ఈ 18 రోజులకు గాను మొత్తంగా 220 కోట్లు పైగానే ఈ సినిమా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 డేస్ కూడా ఆడితే కనుక ఈ సినిమా మొత్తానికి 20 డేస్లోనే 250 కోట్లు పక్కగా కలెక్ట్ చేస్తుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. బొమ్మల సినిమాని ఎవడు చూస్తాడరా అని చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు. కానీ నిజంగా వెళ్తే అక్కడ బొమ్మల్లా కనిపించలేదు. ఒక దేవుడు, ఒక భక్తుడు, ఒక రాక్షసుడు, ఒక నరరూప రాక్షసుడు ఎలా ఉంటారో అలాగే చూపించారండి. మామూలు సినిమాకి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా బీజిఎం చెప్పాలంటే మామూలు విషయం కాదు. సో ఈ కాలంలో ఒక యానిమేటెడ్ మూవీ ఎంత సక్సెస్ సాధించిందంటే ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. సో మరి ఈ మూవీని మీరు ఎంతమంది చూసారు? చూస్తుంటే కనుక మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.